హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరికి వాళ్ళు బాగా పైసలు సంపాదించవచ్చు, కానీ నేను మాత్రం లాస్ అయినా. ఎందుకు లాస్ అయినా అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది 1 మినిట్ క్యాండిల్కి 50% అండి. ఓకే, ఈ 50% క్రాస్ అయింది కదా అని చెప్పేసి నేను 1 మినిట్ది ఇక్కడ చూడండి క్లియర్గా చూపిస్తా. ఇక్కడ 1 మినిట్ కూడా బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ కాగానే నేను ఎంట్రీ తీసుకున్నా. కొద్దిసేపు ఇలా చేసి మళ్ళీ ఈ బ్రేక్అవుట్ కాగానే నేను ఎగ్జిట్ అయిపోయినా. చలో టీకే ఎగ్జిట్ అయిపోయినా కదా, ఇంకా నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ చేద్దామని ప్లాన్ చేస్తుంటే మళ్ళీ నాకు ఇది కనిపించింది. జస్ట్ 1 మినిట్ క్యాండిల్ మళ్ళీ ఇది బ్రేక్అవుట్ అయింది, 50% బ్రేక్అవుట్ అయింది. చలో 50% బ్రేక్అవుట్ అయిందని చెప్పి మళ్ళీ ఎంట్రీ తీసుకున్నా. మళ్ళీ ఫాల్ డౌన్ అయింది, కిందికి వచ్చింది. చలో కిందికి వచ్చింది కదా, చూద్దాం మనం ఎటు పోతుంది అనేసరికి మళ్ళీ కొంచెం పైకి పోయింది. ఓకే, మీకు ఓవరాల్గా చూపిస్తా. సో మొత్తంలో ఇక్కడిక్కడ గజ్జి లేపి కిందికి వచ్చింది. ఈ నా స్టాప్ లాస్ హిట్ అయింది, ఫిక్స్. నా 2 ట్రేడ్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకైనా వదిలేసినాం. సో మనకి ఎక్కడ అందరూ పైసలు సంపాదించుకుంటే మనం సంపాదించుకోలేం. ఎన్నిసార్లు ట్రేడ్ తీసుకున్నా అన్నిసార్లు ఫసక్ అవుతున్నాం. ఏం చేద్దాం? ఏం చేయలేము. మనకు వచ్చింది ఒకటే, ట్రేడ్ చేయాల్సిందే, ట్రేడ్లో ఉండాల్సిందే, క్యాపిటల్ను బచాయించుకోవాల్సిందే. సో క్యాపిటల్ బచాయించుకోవాలంటే బచాయించుకోలేమండి. అందరు అంటారు ట్రేడ్లో ఒక 20,000 పట్టుకొని వచ్చి 10-20,000 తోటి మనం చేసేద్దాం అనుకుంటారు. అది ఇంపాసిబుల్ అండి. ఎప్పుడైతే 10-20,000 రూపీస్ మనవి మైనస్లోకి వెళ్తుంటామో మనం డీప్లోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మన దగ్గర ఏమీ ఉండదు. మనం ఓన్లీ 1 మినిట్ అండి, 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇది 50% పెట్టుకున్నా, ఇది 1 మినిట్ పెట్టుకున్నా, డే లేవుని ఇది బ్రేక్అవుట్ అయిందని ఎంట్రీ తీసుకున్నా. నెక్స్ట్ ఈ 50% బ్రేక్అవుట్ అయిందని మళ్ళీ ఎంట్రీ తీసుకున్నా, మళ్ళీ కిందికి వచ్చింది. సరే డేలో బ్రేక్అవుట్ కాలే కదా అని వెయిట్ చేసినా బ్రేక్అవుట్ అయింది. ఒక ఎగ్జిట్ అయిపోయినా. 2 ట్రేడ్స్ ఇలానే జరిగింది. ఓవరాల్గా మొత్తం స్మాష్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే మొత్తంలో స్పైక్ ఇచ్చింది. స్టాప్ లాస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు స్టాప్ లాస్ ఇంపార్టెంట్ అంటే, ఇన్ కేస్ మీరు పుట్ సైడ్ ఇక్కడ ఉన్నా కానీ ఈ ఎంట్రీ తీసుకున్నా కానీ, ఇది చూడండి ఇంత పెద్ద క్యాండిల్ ఇచ్చింది, అంతా మన క్యాపిటల్ ఫసక్ లాస్. అంటే పెద్ద ప్రాబ్లం విషయం. ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి స్టాప్ లాస్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. చూద్దాం. నాకు ట్రెండ్ లైన్ కూడా ఉంది, కానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్గా మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనకు చాలా ఓవర్ చేసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.